ప్లీజ్ కోర్టు విషయాలు ఇంట్లో డిస్కస్ చేయొద్దు. రేపు కోర్టులోనే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నేను నిన్ను ప్రేమించట్లేదు. ఏంటమ్మా ఏమైంది? నాకు ఆకలిగా లేదు. ఏమే మీ అక్కకి ఏమైంది? కాలేజీలో ఎవడో ఏడిపించాడంట. దానికి భోజనం మానేయడం దేనికి? అబ్బా దాంతో అదే టైపు. మీరు కానివ్వండి. నేను నిన్ను ప్రేమించట్లేదు. చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. స్టూపిడ్. నో. నువ్వా? ఏంటిది ఈ టైంలో? ప్లీజ్ అల్లరి చేయకు. నేను నీతో మాట్లాడదామని వచ్చాను. మాట్లాడు. మరేమో పొద్దున్నే నేను ప్రేమించట్లేదన్నాను కదా, అదంతా అబద్ధం. నిజానికి మిమ్మల్ని చాలా చాలా ప్రేమించేస్తున్నాను అనుకోండి. తెలుసు, నాకు తెలుసు. నీ ఫస్ట్ మీటింగ్ లోనే నువ్వు నాకు సైట్ కొడుతున్నావని నాకు తెలుసు. ఫోన్లో ఏదో అందంగా ఉన్నానని వెంటపడ్డాడు. మగాళ్ళంతా అంతే కదా అనుకున్నాను. నువ్వు ఐ లవ్ యూ చెప్పినా అంత ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ నువ్వు నా దగ్గర ట్రిక్స్ ప్లే చేసావు చూడు, అందుకు నాకు కాలింది. సారీ సారీ సారీ, నన్ను క్షమించవా ప్లీజ్. ఏంటి అందంగా ఉంటే ప్రేమించేస్తావా? ఐశ్వర్యరే నాకంటే అందంగా ఉంటుంది, ప్రేమించేస్తావా? ఎవరు ఎవరు చెప్పారు ఐశ్వర్యరాయ్ నీకంటే అందంగా ఉంటుందని? నీ అందం మీద ఒట్టేసి చెప్పు, ఐశ్వర్యరాయ్ నీకంటే అందంగా ఉంటుందని. కాదనుకో, కానీ అందరూ అంటారు కదా. అందరూ అంటే మాత్రం అందగత అయిపోతా? నేను ఒప్పుకోను. నో నెవర్. పడింది పుట్లో. మరి నా సంగతి ఏంటి? ఎప్పుడు వచ్చి కనిపించమంటారు? ఏయ్ ఏంటి కలిసేది? నువ్వు నన్ను ఎంత పొగిడినా నేను నిన్ను లవ్ చేయను. అయినా పొగటమేంటి? నేను అందగత్తను కనుక అందరు నా వెంట పడతారు. నువ్వు ఈ టైంలో ఇంటికి వచ్చి చాలా తప్పు చేశావు. పొద్దున్న నువ్వు చేసిన దానికి ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి పంపిస్తాను. ఏంటి నా థైస్ బాగుంటాయా? వాటిని దాచేయాలా? ఏం మాట్లాడవో గుర్తుందా? నిన్ను వదలను, నిన్ను వదలను, 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 వదలను. ఎవరు నదులు? ఇంకెవరు? వచ్చాడాది. పొద్దున ప్రేమించట్లేదని పెద్ద బిల్డప్ ఇచ్చి ఇప్పుడొచ్చి బతిమాలుతున్నాడు. ఇక్కడెవరు లేరే. ఏడి? లేదే. వచ్చాడు. గోడ దూకి మెట్లెక్కి లోపలికొచ్చాడు. ఏంటి? మనం తలుపేసుకుని లోపల పడుకునుంటే గోడ దూకి మెట్లెక్కి లోపలికొచ్చాడా? ఏదో కలగనుంటావు. అయితే నేను ఐశ్వర్యరాయ్ కంటే అందగతనని చెప్పటం, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం అదంతా కలే. కానీ కల్లో కూడా నిన్ను ఐశ్వర్యరాయ్తో పోల్చుకోకే. కావాలంటే అక్కడ అద్దం ఉంది, చూసుకో. వీడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడితో మనకెందుకు పెంట? గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం. చంపేస్తాను. వాడు అలా ఎంతసేపు తిరుగుతాడో చూద్దాం. ఎవ్వరు చెప్పద్దు. సార్ వాళ్ళు పెట్టరు, వెళ్ళిపోదాం పదండి. అమ్మాయి నేనేమన్నా వాళ్ళ ఆస్తులు అడిగానా? జస్ట్ గుడ్ మార్నింగ్. నేను వాళ్ళకంటే ముందండి. వెళ్ళ నేను పెట్టించుకొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ అంత కోపంగా ఉన్నారు? వీళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారయ్యా. అరగంట నుంచి కాలి కాళ్ళు కుక్కలా తిరుగుతున్నా చూసి చూడనట్టు నటిస్తారు తప్ప గుడ్ మార్నింగ్ చెప్పరు. మావా ఇట్రా. ఏంటి ప్రిన్సిపాల్ గారు ఇందాక నుంచి కుక్కలా తిరుగుతూ ఉంటే గుడ్ మార్నింగ్ పెట్టలేదట? కుక్కలకి మేము గుడ్ మార్నింగ్ చెప్పం. సార్ 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 వాళ్ళన్నది కుక్కలకి పెట్టినాను సార్, మీకు పెడతాను సార్. మావా ప్రిన్సిపాల్ గారికి 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పండి. 300 సార్లా? చేతులు పడిపోతారా? అదేరా మీ పనిష్మెంట్. చెప్పండి. రెడీ 1 2 3. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆపండి. ఎందుకు ఆపేయడం? కంటిన్యూ చేయమను. సార్ నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. వాళ్ళు పెట్టినప్పుడు మీరు పెట్టాలిగా. పెట్టండి సార్. 300 సార్లా? రేపు చెయ్యి పని చేయదయ్యా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చెప్పినా నా మాట పట్టించు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెయ్యి బాబు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? 1 వారం రోజులు పడుతుంది. పాపం బంగారం లాంటి చెయ్యి వారం రోజులు పని చేయకుండా పోయింది.
నా చెయ్యి మీద సానుభూతితో నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడం మానక్కర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పద.